దిల్ రాజు గారు మీరు ఇందాక అన్నారు అంటే గేమ్ చేంజర్కి సంబంధించి కానీ డైరెక్టర్ హీరోకి సంబంధించి నేనే మాట్లాడలేదని. అయితే నిన్న ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ బ్రదర్ శిరీష్ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డైరెక్టర్ శంకర్ కానీ హీరో రామ్ చరణ్ కానీ కనీసం ఫోన్ చేయలేదు అని ఆ కామెంట్ పై ఏమంటారు? సో ఈ విచిత్రంగా ఎలా ఉందంటే లాస్ట్ 10 days నుంచి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ లేకుండా ఇంటర్వ్యూ జరగట్లేదు. సో ప్రతి ఒక్క దాంట్లో నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకేందంటే నేను క్లోజ్గా ట్రావెల్ అయ్యాను రామ్ చరణ్తో కానీ శంకర్ గారితో కానీ. నాది ఆ సినిమా అంతా నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ గారు ఆ సినిమాలో ఇన్వాల్వ్ లేదు. సో సంక్రాంతికి వస్తున్న మొత్తం శిరీష్ గారు ట్రావెల్ అయ్యాను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ దాంట్లో నేను అన్నీ చెప్పుకుంటే వస్తున్నాను. సో ఏంటి ఎలా జరిగింది ఆ ప్రాసెస్ ఏంటి. సో డైరెక్టర్తో మాకు వేవ్ లెంత్ లేనప్పుడు మాట్లాడుకోవడానికి చేయటానికి జరగదని. కానీ ఎక్కడ కూడా నేను రామ్ చరణ్ గారి గురించి హీరో గురించి హీరో RRR అనే సినిమా అయిపోయిన తర్వాత శంకర్ గారి కాంబినేషన్లో మాకు డేట్లు ఇవ్వడం, ఆ డేట్లతో మేము ఇద్దరం అనుకుంటూ ప్రాసెస్ చేసింది. అది ప్రాసెస్లో ఇండియన్ 2 వచ్చింది. ఇండియన్ 2 రావడం వల్ల శంకర్ గారు ఇండియన్ 2కి మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో నాకు జరిగిన దాంట్లో కూడా చెప్పాను, చరణ్ వేరే స్క్రిప్ట్ ఉంటే కూడా ఏదైనా నువ్వు స్టార్ట్ చేయండి. కానీ ఆయన స్టార్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే టైం ఇచ్చాడు. కాబట్టి నాకు ఒక కన్సర్న్ ఉంటుంది, అరే నా హీరో కూడా నేను కూర్చోబెడుతున్నాను, శంకర్ గారు వెళ్ళి ఇండియన్ 2 చేసుకుంటున్నాడు. సో నేను సరే గేమ్ చేంజర్తో పాటు ఏదో వర్క్ చేస్తున్నాను. ఇస్ రామ్ చరణ్ ఓన్లీ ఈజ్ డూయింగ్ 1 ఫిలిం. ఆ కన్సర్న్తో నేను ఎప్పుడు చరణ్తో సెకండ్ ఫిలిం కానీ ఏదైనా అవకాశం ఉంటే చెయ్యమని చెప్పాను. బట్ తను ఈ సినిమా పైన శంకర్ గారి పైన ఉన్న రెస్పెక్ట్తో ఏ సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే డేట్స్ ఎన్ని రోజులైనా ఆలోచించుకుంటూ వచ్చాడు, చేశాడు. నాకు తెలుసు అదంతా ఈజ్ అ బిగ్ జర్నీ ఫర్ మీ. సో అందుకే నేను గేమ్ చేంజర్ విషయంలో నేను ఎవరిని ఏ ఇంటర్వ్యూలో కూడా నేను రాంగ్ స్టేట్మెంట్ ఐ విల్ కంప్లీట్. సో శంకర్ గారితో నాకేంటి ఈజ్ అ బిగ్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మాకు ఆ యాక్సెస్ లేకపోవడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వేస్టేజు, టైము, షెడ్యూల్ ప్లానింగు ఇవన్నీ 1 to 1 కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవడం వల్ల డిలేలు జరుగుతూ వచ్చాయి. సో దాంతో ఆ సినిమా డిలే ఇండియన్ 2 రావడము డిలే ఇట్లా అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. ఓకే. సో అలాంటి టైంలో చరణ్ ఈజ్ ఓపికగా సినిమా కంప్లీట్ చేసే వాళ్ళకు ఈజ్ వెరీ గుడ్ కోఆపరేట్ చేశారు. అలాగే 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అప్పుడు కూడా చరణ్ కానీ చిరంజీవి గారు కానీ ఇట్లా సిచ్యువేషన్ ఉందంటే 2 సినిమాల్ని యాక్సెప్ట్ చేశారు. మామూలుగా అయితే ఏ హీరో వద్దొద్దు సెకండ్ సినిమా వద్దని ఆపుతారు. కానీ నేను ఎప్పుడు అందుకే ఎవ్రీ దాంట్లో నేను ఎప్పుడు థ్యాంక్స్ చిరంజీవి గారు, థ్యాంక్స్ రామ్ చరణ్కు చెప్తాను. ఎందుకంటే అలర్ట్ చేశారు. పోతే 2 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సంక్రాంతికి వస్తున్నాము పెద్ద రిజల్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఆడనప్పుడు ఆ హీరోకి కూడా చిన్న పెయిన్ ఉంటుంది. సో అది నాకు తెలుసు. సో ఐ కెన్ అనాలిసిస్, అరే నాకు సంక్రాంతికి వస్తున్నాము వచ్చింది, అట్లీస్ట్ వీఆర్ ఈజ్ ఏ బ్రీతింగ్ స్పేస్. ఇప్పుడు రామ్ చరణ్ గారికి పెద్ద వచ్చే వరకు పెద్ద ఇంకొక హిట్ కొట్టే వరకు ఇందాక నేను ఎనర్జీ అన్నానే, ఆ ఎనర్జీ తెచ్చుకొని వాళ్ళు పని చేయాలి. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు నేను నా దాంట్లో నిన్న కూడా నేను మా తమ్ముడు దాంట్లో అనౌన్స్ చేయడం జరిగింది, రామ్ చరణ్తో ఈ ఇయర్ ఒక సక్సెస్ చేయలేకపోయాము, ఒక సక్సెస్ ఫిలిం రావాలి, దానికోసం నిజంగా మేము స్క్రిప్ట్లు ఏదైనా కుదిరితే ఫస్ట్ చరణ్కి చెప్పేసి ఆ ప్రాజెక్ట్ సెట్ చేసి ఒక సూపర్ హిట్ చేయడానికి ఏం చేయాలనేది ప్యారలల్గా నేను వర్క్ చేస్తున్నాను. పోతే నిన్న శిరీష్ గారు గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం, బేసిక్గా ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. మామూలుగా మీడియా ముందుకు రారు, స్టేజ్ పైన కూడా ఏదన్నా ఉంటే థ్యాంక్ యూ చెప్పడం ఇలాంటిది తప్పితే పెద్ద మాట్లాడరు. సంక్రాంతికి వస్తున్న ఒక దాంట్లో ఎమోషనల్ అయ్యాడు. అంటే మాకు నిజంగా ఆ రోజు ఇలా రాకుండా ఉంటే మాకు ఇలా డ్యామేజ్ అయిపోయేది, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆయన ఆ సినిమాని జర్నీ చేశాడు. గేమ్ చేంజర్ నేను జర్నీ చేశాను. సో ఇద్దరం సపరేట్గా మైత్రి మూవీస్ని కూడా నక్కతో పోల్చడం కాంట్రవర్సీ అయింది. సో ఇది దాంట్లో ఏంది నిన్న ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల ఆయనకి వచ్చిన ఆ ఎమోషనల్ యాంగిల్లో కాబట్టి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ శిరీష్ గారు మొత్తము డిస్ట్రిబ్యూషన్ యాంగిల్లో ఉంటాడు. సో ఆ యాంగిల్లో చెప్పింది ఈరోజు మీడియాలో కానీ అండ్ ఫ్యాన్స్లో కానీ జరుగుతుంది. బట్ ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే మాకు క్లియర్, ఇప్పుడు చరణ్తో శిరీష్ కూడా చాలా క్లోజ్గా ఉంటాడు, సెట్లో కానీ ఎక్కడైనా ఈక్వల్గా క్లోజ్గానే ఉంటాడు. సో చరణ్ పైన కానీ మాకు అలాంటి ఉద్దేశం నాకు కానీ ఆయనకు కూడా ఉంటుంది. సో ఇంటెన్షన్ అది కాదు. సో ఇప్పుడు ఎమోషనల్గా ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు
సో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందనుకో ఎక్స్పీరియన్స్గా మాట్లాడతారు. ఎప్పుడైతే అండ్ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచం అందరికీ తెలుసు వాళ్ళు ఎలా అడుగుతూ ఉంటారో. అది ఎక్స్పీరియన్స్ లేకుంటే తప్పకుండా ఇట్లాంటి మాట్లాడినప్పుడు తప్పులు వెళ్తాయి. అలాంటి ఇంటెన్షన్తో వెళ్ళిన తప్పే, కానీ అది ఇంటెన్షన్ కాదు. మళ్ళీ నేను టోటల్ ఎపిసోడ్ చూసా. ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ చిన్న క్లిప్నే వాడుతున్నారు, కాదు ఆ ఎపిసోడ్ అంతా, అక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా చూస్తే మళ్ళీ ఆయన దాంట్లోనే స్టేట్మెంట్ ఉంది. అయినా హీరోలు దీంట్లో ఉండదారే, మాకు ఒక ఫోన్ కాల్ చేసి ఉంటే బాగుండు, మాకు ఫోన్ కాల్ రాలేదు, అయినా మేము హీరోలను అడిగేది ఏముంటుంది. ఫైనల్ కన్క్లూజన్ అంతా కరెక్ట్గానే ఉంది. పోతే ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల అలాంటిది జరిగిందే, కానీ చరణ్ పైన మాకు ఎలాంటిది ఉండదు. నా ఇంటర్వ్యూలు కానీ ఇవి కానీ ఎక్కడైనా మాది గుడ్ రిలేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఇండస్ట్రీలో పోటీ అనేది కామను, అటు హీరోల పరంగా కానీ ప్రొడక్షన్ హౌస్ల పరంగా కానీ. మిగతా ప్రొడక్షన్ హౌస్ల పైన కూడా అలా మాట్లాడడం కరెక్టేనా శిరీష్ గారు? అంటే అక్కడ ప్రొడక్షన్ హౌస్ గురించి కాదండి. మళ్ళీ ఇప్పుడు మేము 22 నాగలోకానికి తేడా ఉందన్న పదప్రయోగం. ఇప్పుడు అదే అక్కడ ఏమడిగారు అనేది ఒకటి చూడాలి. సో గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఏమడిగారు రెండింటిని కంపారిజన్ చేసి, అది అడగాల్సిన క్వశ్చనే కాదు. నేను అదే చెప్తున్నా, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇస్తున్నారో ఆయన లోపల ఉన్న ఆ కంపారిజన్ ఎమోషన్స్ అది ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసినట్టుగా శిరీష్ గారికి రాదు. ఎందుకంటే ఈజ్ ఫస్ట్ టైం ఫేసింగ్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన లైఫ్లో. గ్రేట్ ఆంధ్రాకి నేను ఇచ్చింది ఈజ్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. సో దీంట్లో ఉన్న దాంట్లో ఆయన అడిగిన దాంట్లోకి వెళ్ళి వచ్చిందే కానీ వేరేదేముండదు.